న్యూ ఇయర్. జీవితమంటే పూల పానుపు కాదు. ప్రాణమనేది ఊహల ప్రపంచంలో లేదు. కష్టాలు ఎదురొడ్డినా, కన్నీరే జాలువారినా నీతో నువ్వే, నీకై నువ్వే. పుట్టుక మొదలు ఇప్పటిదాకా మన ఆలోచనలు మారుతూనే ఉన్నాయి. ఎన్నెన్నో కొత్త అనుభవాలతో కొత్త అనుభూతులను చవిచూస్తూనే ఉన్నాం. కొన్ని మనకు ఆనందాన్ని ఇస్తే, చాలా వరకు మనల్ని బాధపెడుతుంటాయి. అయినా సరే కృంగిపోకుండా, వంగిపోకుండా ఎవరైతే ఆత్మస్థైర్యం అనే విల్లుని ఎక్కుపెట్టి మిమ్మల్ని బాధపెట్టే వాటిపై గురిపెట్టి వాటిని పడగొడతారో వారే నిజమైన జీవిత యోధులుగా నిలుస్తారు. అలాంటి వారికే విజయం బానిసవుతుంది. కాలమే మన కష్టాలకు సమాధానమిస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. కాలానికి ఎవరూ అతీతులు కాదు. సంవత్సరాలు గడిచే కొద్దీ మనల్ని మనం రూపుదిద్దుకోవలసి ఉంటుంది. గతం నుండి పాఠాలను భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకుని ప్రస్తుతంలో నిర్మాణం మొదలుపెట్టుకోవాలి. ఈ ప్రాపంచిక సంకెళ్లలో చిక్కుకున్న మనకు అది అంత సులువేమీ కాదు. కష్టపడాలి, ఒళ్ళును వంచాలి, ఇస్త్రీ బట్ట నలగాలి, చేతులు అరగాలి, కీళ్లు బాధపడాలి. ఆ విపరీతమైన బాధ వెనుక వచ్చే విజయం ఉంటుంది చూడు, దాన్ని ఆస్వాదించాలి. గడిచే రోజులన్నీ మనకు ఏదో ఒకటి నేర్పే వెళ్తాయి. అయితే నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొత్త ప్రణాళికలను రూపొందించుకొని పనిని మొదలుపెట్టాలి. అడ్డంకులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. మంచి ప్రణాళికే విజయానికి మొదటి కారణం. చేసే పని పట్ల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీపై మీకు నమ్మకం లేనిదే ఏదీ జరగదు. ఏదైనా అసాధ్యం అనిపించే పనులు ఎదురైనప్పుడు మీరు వాటిని ఎదుర్కొనే తీరే మీ ఆత్మవిశ్వాసానికి ఉదాహరణ. అలాగే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి. మనం చేసే పని పట్ల మనకు అవగాహన ఉండాలి. ఏం చేసినా నడుస్తుందిలే అనే గర్వాన్ని వీడాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మీలోని అంతరంగాన్ని ప్రశ్నించుకోవాలి. అది చెప్పే నిజాలను అంగీకరించి వ్యవహరించాలి. ప్రయాణంలో ప్రణాళికలు, మార్గాలు ఎన్ని ఉన్నా ఒక్కోసారి బోల్తా పడే అవకాశముంది. వైఫల్యాలను తీసుకోలేకపోతాం, విజయాలకు ఉప్పొంగిపోతాం. ఈ రెండూ మన విజయానికి మంచిది కాదు. అందుకే విజయాలకు ఉప్పొంగిపోకుండా మనం ఇవ్వాలనుకుంటున్న నెక్స్ట్ ప్రోడక్ట్ బెస్ట్గా ఉండేలా చూసుకోవాలి. వైఫల్యాలను సరిచేసి ఆ ప్రోడక్ట్ని మెరుగుపరుచుకోవాలి. తరచుగా ఎమోషనల్ అవ్వకూడదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం కోసం వేటాడాలి. ఏదేం జరిగినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ నిజమైన నిన్ను కోల్పోవద్దు. ఎదురయ్యే పరిస్థితుల మేర మనిషి ఆలోచన మారుతుంటుంది. అలా మారనివ్వకుండా మీ డెసిషన్ మేకింగ్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీరు అనుకున్నదానికి కట్టుబడి ఉండండి. ఎవరో ఏదో అనుకుంటారని మనం మనలా ఉండలేకపోతే మనం ఉండి ఏం లాభం? నీదైన క్షణం వచ్చేంత వరకు ఒడిసి పట్టుకోవడానికి నిన్ను నువ్వు తయారు చేసుకోవడమే జీవితం. కాలం నిరంతరం అవిశ్రాంతంగా మనల్ని రూపుదిద్దుతూనే ఉంటుంది. కాలం ఒక శిల్పి. కాలం ఓ కన్నేసి మన పనుల్ని చూస్తూనే ఉంటుంది. పడిపోతే ఆసరా అయి నిలబెడుతూ ఉంటుంది. కాలం ఒక తల్లి. కాలం మన తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. అవసరాన్ని బట్టి కఠినంగా దండిస్తుంది కూడా. కాలం ఒక తండ్రి. కాలం ఒక్కోసారి విపరీతంగా కలిసొచ్చి అమితంగా సంతోషపెడుతుంది. కాలం ఒక పుట్టిల్లు. కాలం ఆనందమయ బాల్యం, తుళ్ళే యవ్వనం, హుందా పెద్దరికం. కాలం జయం, అపజయం, నిశ్శబ్దం, సంగీతం. అది ఓ అనుభవాల ప్రవాహం, సజీవ సాకార స్వప్నం. ఈ నూతన సంవత్సరం మీరు తీసుకునే ప్రతి మంచి నిర్ణయంలోనూ విజయం తప్పక సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.